అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బురదకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఎవరమ్మా? పెద్దోళ్ళు ఎవరున్నారా? పెద్దోళ్ళు అంటే అదే ఐజీ గారు, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు. వారు ఎవరు ఇక్కడ ఉంటారమ్మా? ఇక్కడ సిఐ ఉంటారు, ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి వాడు ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చాడమ్మా? సగంరాజు గారు అమ్మాయిని. ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు పిచ్చి పెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారి సరికల్లా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు. పర్సనాలిటీ, సేమ్ హైట్. ఏమండి, మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? ఏమిటండి మీరు అనేది? ముందు ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు గాని అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు. ఉండండి, మా నాన్నగారితో చెప్పి మేమంతా డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అండి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పార్టీకి స్కూటర్లో వెళ్తుంటే పట్టుమని డాష్ ఇచ్చి బురదగుంటలో తోసేశాడు. చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. పరమ కంపుగా ఉందండి. నిజమేనండి, ఫారిన్ నుంచి తెప్పించుకున్న సెంటు ఫస్ట్ టైం వేసుకున్నాను. గోయిందా. ఐఎమ్ వెరీ సారీ. మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడు ఇంకా వెధ పనులు మానలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసు అన్నమాట. ఏం చెప్పమంటారు? ఒక పక్క రక్తపాశం, మరొక పక్క విద్యుక్త ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచాల చెరువులు ఉండగా బురద గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాడి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతని స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవటానికి అబద్ధం చెప్తాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమని గ్యారంటీ ఏమిటండి? నేనెందుకు అబద్ధం చెప్తానండి? నేను ఎవరమ్మాయిని, నా స్టేటస్ ఏమిటి? అబ్బే, స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏ అతను సమర్థిస్తున్నారా? అబ్బాబే, అలాంటిది ఏమీ లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడుగు రంగు ప్యాంటు, పసుపు పట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కోడిపెట్టను, పల్లి వీధిలో కుక్క పిల్లను, మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని. నేను ఒకటే నన్ను వేసుకునేది, చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, వేలు పెట్టి స్కూటర్లు కొనేది, లక్షలు పెట్టి కార్లు కొనేది ఎందుకండి? రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యలో కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకండి? ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి. వస్తానండి. అలాగేనండి. అమ్మా, ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నా? ఏం లేదు బాబు, నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను, అలాగే నిద్ర పెట్టేసింది. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా నా కోసం ఎదురు చూడదని. అనుకున్న టైంకి రావడానికి ఉద్యోగంలో ఎలా సాధ్యమవుతుందమ్మా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇక ముందు నా కోసం వెయిట్ చేయడానికి వీల్లేదు. నేను రావడం ఆలస్యమైతే నువ్వు పెందలకాడే ఫోన్ చేసి నిద్రపోవాలి. ఓకే? అలాగే, నువ్వు వెళ్ళి ఒక్క నిమిషంలో వస్తానమ్మా.
ఏమిటి మా అన్నయ్యకి కంప్లైంట్ ఇస్తావా? ఇంటి దగ్గరే అన్నయ్య, బయట మనమే అందరికీ అన్నయ్య. పులి పులి! ఇప్పుడు నేనేం చెయ్యాలనుకున్నా, ఏం చేసినా ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇదిగా మర్యాదగా చెప్తున్నా, ఇచ్చిన కంప్లైంట్ డ్రాబ్యాక్ డ్రాబ్యాక్ డ్రాబ్యాక్, వెనక్కి తీసుకో. లేకపోతే ఈ రోడ్డు మీదే కాదు, ఈ ఊళ్ళో కూడా తిరగలేవు. అండర్స్టాండ్? ఇట్ ఈస్ ఎ వార్నింగ్. జాగ్రత్త. బాయ్. హలో, రామ్మోహన్ గారు ఉన్నారండి? మీరెవరు? నేను విజయని మాట్లాడుతున్నానండి. టిఫిన్ చేస్తున్నారు, ఏమైనా చెప్పాలా? ఏం లేదండి, అతను మళ్ళీ కనిపించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. ఎవరు? చిన్నబ్బాయి అండి. ఏ చిన్నబ్బాయి? మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయా? నేను వస్తున్నాను, ఆగంబా, నేను వస్తున్నాను. హలో, అర్థం కావట్లేదు. ఎవరు మాట్లాడేది? నేను విజయని మాట్లాడుతున్నాను. ఎవరు? రామ్మోహన్ గారా? ఇంతకుముందు మాట్లాడింది ఎవరండి? మా అమ్మ. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఆవిడకేం తెలీదు. ఇంతకీ మీరు చెప్పేదే చెప్పండి. మీ తమ్ముడు మళ్ళీ కనిపించి బెదిరిస్తున్నాడండి. ఓహో, మరేం భయపడకండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. పెట్టేయండి ప్లీజ్, పెట్టేయండి. మీ చిన్నబ్బాయి అంటుంది ఏమిట్రా? మీ చిన్నబ్బాయి అంటే మీసాల చిన్నబ్బాయి అని బస్ స్టాండ్ లో పెద్ద రౌడీ అమ్మా. ఆడపిల్లలు ఎమ్మడి పట్టం వాడికి అలవాటు. అది మరి మీ పెద్దబ్బాయి అంటుంది? మీ పెద్దబ్బాయి అంటే మీసాల పెద్దబ్బాయి అని మీసాల చిన్నబ్బాయి గారు అన్న. వాడికి ఆడపిల్లల వెంట పట్టం అలవాటు అయితే వీడికి తమ్ముడి వెంట పట్టం అలవాటు. ఇది మాకొచ్చే కేసులు. ఏం చెప్పమంటావమ్మా నువ్వు? నేనే వెళ్తాను, టైం అయింది. ఓకే.